నాయనా అమ్మ దండ దండముతోలి మాయమ్మ 10,000 వందనాలే ఒలే మాయమ్మ 10,000 వందనాలే అమ్మ దండ దండముతోలి మాయమ్మ 10,000 వందనాలే ఒలే మాయమ్మ 10,000 వందనాలే అమ్మ చల్లని వేళపుడోలి మాయమ్మ పాటే పాడునాము ఒలే మాయమ్మ పాటే పాడునాము కలిందు మన్ని రాజు మాయమ్మ కలిందు మన్ని రాజులే మాయమ్మ కలిందు మన్ని రాజులే అమ్మ కాలిందు మన్ని రాజోలి మాయమ్మ కాలమైపోయినాడు ఒలే మాయమ్మ కాలమైపోయినాడు కాలిందు మన్ని రాజులే మాయమ్మ కాలం తెచ్చినాడు మాయమ్మ కాలం తెచ్చినాడు అమ్మ ముసలి వనములలో నోలి మాయమ్మ మూలమైనావా ఒలే మాయమ్మ మూలమైనా మాయమ్మ మూలం చేసినాడు మాయమ్మ చేసినాడు అమ్మ పాలవనములలో నోలి అమ్మవరో ప్రబలమైనావు ఒలే మాయమ్మ ప్రబలమైనా మాయమ్మ కలిసి ఉన్నది మాయమ్మ కలిసి ఉన్నది వనములలో నోలి అమ్మవరో వెలసెయున్నావు ఒలే మాయమ్మ మాయమ్మ కలిసి ఉన్నది మాయమ్మ కలిసి ఉన్నది అమ్మవారికి కొలిసేవారు లేరు మొక్కేవారు లేరు దేశం మీద దేవునే వెళ్ళాలి రాజ్యం మీద గ్రంబనే వెళ్ళాలి కానీ నాకు కొట్టు సీరలు లేవు కట్టు రవికలు లేవు అని అమ్మవారు ఆలోచిస్తూ పిఠాపురంలో ఉన్న సాలనికి ఒక జాబు వస్తుంది. అమ్మవారు గొప్ప తెలివి తక్కువ అవునా అప్పటికి రాయవలసింది పువ్వులు కొన్నాడు పట్టు చేరుకోండి కాదు పువ్వులు కొన్నాడు పట్టు చేరుకోండి అమ్మవారు జాలారవాడికి ఒక జాబు రాస్తుంది. ఎలాగంటే రవికులు వెయ్యలరా పురసాలన్నా రవికులు అమ్మవారు సాలన్నకి ఇలా ఒక జాబు రాసింది. సాలన్న జాబు చదివాడు, తలకేమంటకి స్నానం చేసుకున్నాడు, పట్టు పంచెలు కట్టుకున్నాడు, పిఠాపురం సంతకి బయలుదేరి తులసితోలం పట్టునూలు ఎంచి యాపలం పట్టునూలు కొని తెచ్చి మంగళవారం 7 గంటలకు మగ్గం వేసి అమ్మవారు సేరలు రవికులు సాలన్న ఎలా నేస్తున్నాడంటే సాలన్నపై ఆడ కొంగులోన సాలన్న పావురాలు నేసినాడు, సాలన్న పిచ్చి కొంగులోన సాలన్న పిచ్చి కొలు వేసినాడు, సాలన్న ఎండు కొంగులోన సాలన్న అంపులేను వేసినాడు, సాలన్న సేరంత నేసినాడు, సాలన్న చింత పువ్వులు నేత, సాలన్న మట్టి పెట్టి నేసినాడు, సాలన్న మల్లి పువ్వులు నేత, సాలన్న రోజు మధ్యాహ్నమకి సాలన్న సేరలు రవికులు సాలన్న మట్టిలే పెట్టినాడు, సాలన్న వారుండేది సాలన్న మాలు పోస్తున్నాడు, సాలన్న ముళ్ళు తోటల
అమ్మవారు ఉండే మాలకు వచ్చాడు వచ్చి? సాలన్న. వచ్చి ఆహా. అమ్మవారికి సేర్లు రవికులు సమర్పించాడు. అవును. అమ్మవారు సంతోషంతో అందుకుంది. ఆహా. సాలన్నకి సాలన్నకి కోరినంత ధనం ఇచ్చి పంపించింది. అవును. కొలుసు తోమడు ధనం కొలకు తోమడు ధనం సాలన్నకి ఇచ్చి అమ్మవారు ఆహా. ఆ సేర్లు రవికులు ధరిస్తూ దండు రాండవతో బయలుదేరుతుంది. బయలుదేరి? ఎక్కడగరా ఆ, ఆ. సాలూరు సంబరాలకి. సాలూరు సంబరాలకి. అవునరా? అవును. ఎలాగంటే ఆ. ఉన్నాయమ్మ దేశానికి నువ్వైనా ఉన్నాయమ్మ సేవ కట్టినాది ఉన్నాయమ్మ రాజ్యానికి నువ్వైనా ఉన్నాయమ్మ రంగు తొడిగినాది ఉన్నాయమ్మ దుడ్డులో జమకాలు ఉన్నాయమ్మ దిగునాయానికి ఉన్నాయమ్మ బయలుదేరినాది ఉన్నాయమ్మ దండురాడవతోనే ఉన్నాయమ్మ బయలుదేరినాది ఉన్నాయమ్మ మంగళోళ్ళింటావి ఉన్నాయమ్మ తాలుగరి నీళ్ళు ఉన్నాయమ్మ సాకులోళ్ళింటావి ఉన్నాయమ్మ పర్రైది మిటీలు ఉన్నాయమ్మ మెదరోళ్ళింటావి ఉన్నాయమ్మ మెట్టు జంగిళ్ళు కొన్ని ఉన్నాయమ్మ రోళ్ళింటావి ఉన్నాయమ్మ కూటి గాఠాలు ఉన్నాయమ్మ సన్నిడి వడపప్పు ఉన్నాయమ్మ సన్నమడ పండు ఉన్నాయమ్మ ఎండకేసించినాది ఉన్నాయమ్మ ఎండిడేరాలు ఉన్నాయమ్మ నెడకేసించినాది ఉన్నాయమ్మ మణిపురిడేరాలు ఉన్నాయమ్మ రుమ్మునర్రమ ధూళి ఉన్నాయమ్మ కమ్ముగాయన్నది ఉన్నాయమ్మ ఎదుగట్టెక్కినాది ఉన్నాయమ్మ తంపులేసినాది ఉన్నాయమ్మ దడదడమ్మలో మాయమ్మ పల్లెలు వందనాలే మాయమ్మ పల్లెలు వందనాలే అమ్మవారు దండు రాండవతో బయలుదేరి గట్టి ఎక్కి ఆహా. ఆవల ఒడ్డుకు చూస్తుంది. అవును. ఎవరు ఎక్కడ కనిపించడం లేదు. చీకటి కొందుకల్లా ఒరే మిట్ట మధ్యాహ్నం అమ్మవారు బయలుదేరిందిరా, చీకటప్పుడు కాదు. పగలేనా? అమ్మవారు ఆ. చక్కగా వెతుకుతుంది. ఓహో ఏమి ఆ ఏటిలో ఉన్నాడు జాలారి వాడు. ఆడు బాధకు ఆడు పడతాడు, చేపలు పట్టుకుంటాడు. ఒరే ఆ. ఆ జాలారి వాడు అవును. చేపలు పట్టుకు తిరుగుతున్నాడు. ఆహా. వచ్చిందే వాడి కోసము. ఏమి? ఒరే వాడి ఆగడాల కొద్దే లేకుంటే పోతుంది. ఆడి పాపం పండే రోజు వచ్చింది. ఓహో అమ్మవారు కన్నె పిల్ల రూపంలో వచ్చి వాడికి అంతం చేయాలి. అవునా? ఎవరి వంక వాడికి చావు లేదు. ఓహో అమ్మవారి వంక సాగుంది. అమ్మవారు వంక కన్నె పిల్ల రూపంలో వచ్చింది. వచ్చి అమ్మవారు రాలేదు. ఆహా. అప్పుడు ఆహా. అమ్మవారు ఆహా. ఆ జాలారువన్ని ఇలా కేకలు వేస్తుందిరా. ఏమదుగా ఒరే జాలారి, ఒరే రరోరి మాయల్లోరి మాయన్న, మాయన్న జాలారే, ఒరే మాయన్న, మాయన్న జాలారే. ఒరే నీకు పుణ్యముంటదిరా జాలారి, పడవ తీసుకురారా, ఒరే జాలారి వాడ తీసుకురారా. ఎప్పుడైతే అమ్మవారు ఇలా కేకలు వేసిందో ఆహా. జాలారి వాడు లేచి చూశాడు. అవును. అమ్మవారు రూపం తలుక్కుమంటుంది. ఆకులు తీయమంటే జనాలు లెక్క పెడతాడు. ఆడేంట్రా మధ్యలోనా? ఆడు మధ్యలో రాబోతాడు, కడుపు నిండదు. ఆ? ఆహా ఎవరి ఈ భామ? ఆహా. ఆ గొంట ఓరి నాయని గాండవరా. సక్కులు తినమంటే బొక్కలు లెక్కెడతాడు. ఏంటంటే ఏంటంటే గౌరవి. మరి ఈ భామ ఆహా. ఎంత అందంగా ఉంది. అవును. చక్కని చుక్కలా ఉంది. చక్కని చుక్కలా. ఎవరైతే మనకేంటి అవును. తప్పకుండా ఈ భామను పెళ్లి చేసుకుంటాను అవును. అని జాలారి వాడు జాలారి వాడు. అమ్మవారిని తెలియదు. ఆహా. వచ్చాడు అమ్మవారి వద్దకి. వచ్చి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఏ విధంగా? ఎలాగంటే ఆ. ఒరి భామ కన్న ఓరే ఊరే అవరి భామ అష్ట ఓరే ఊరే అవరి భామ ఎవరి కోడలమ్మ అవరి భామ ఎవరి పోటీ అవరి భామ ఊరటి పేరేటే అవరి భామ ఉన్న ఊరే ఊరే అవరి భామ ఎన్నింటిదే ఊరే అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ యొక్క కర్రల పడవ అవరి భామ టిప్పు నేను తెస్తాను అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ ఆ ఏటి ఎదులు కర్ర అవరి భామ నీ ఏటి పొందుతుంది అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ పాలు పొంగినట్లు అవరి భామ ఏరైన పొంగుతుంది అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ తల మూరు కొండ మీద అవరి భామ ఆ తల్లి వరసాలి అవరి భామ చెప్పవచ్చిన దాను హోలి భామ చెప్పమనంటాడా ఆ జాలారి చెప్పమనంటాడా. ఎప్పుడైతే జాలారి వాడు ఆ. అమ్మవారిని ఇలా ప్రశ్నించాడు ఆ.
అమ్మవారు అంటుంది అంటుంది. జాలారి ఆ, నా కన్నవారు నా అత్తవారు నా వృత్తాంతమును అడుగుచున్నావా? నీ వృత్తాంతం చెప్తే పడవ తీస్తాను, సరే జాలారి లేకపోతే పడవ తీయను. నువ్వు నాకు అన్నయ్యలాంటి వాడు నేను కాబట్టి నీకు భావన అవుతాను, ఆడు నీకు అన్నయ్య అవుతాను. ఒరేయ్, దరిద్రుడా మాట ఎంత మాట ఏమే నా మాట కాదని ఎవరో పడవ తీసారనుకో ఆ. తెడ్డిచ్చేస్తాను. తెడ్డా ఆ. ఏం తెడ్డు? తెడ్డి పడవ నడుపు తెడ్డి. ఓ దాని తెడ్డు అంటారా? నేను అసలే కొలిపేద్దని కొలపెద్దా? అందుకే- నా మాట కాదని ఎవరైనా పడవ తీసినారనుకో ఆ. తెడ్డిచ్చేస్తాను. ఆ. సరే జాలారి జాలారి నా కన్నవారు అత్తవారు చెప్తాను ఒకసారి విను. నీ వృత్తాంతం చెప్తే పడవ తీస్తా, సరే లేకపోతే ఇసుక దెప్పుల మీద ఉండిపోతావు, మాడి మసి అయిపోతావు. ఏంటి ఇసుక దెప్పుల మీద ఆ. నన్ను ఉంచేస్తావా? కాలు, కాలు. ఒరే జాలారి ఆ. ఈ ఇసుక ఈ గాలి ఈ నీరు ఇవేమి నాకు చెయ్యువురా, ఏడు చెయ్యవా ఇదంతా నేనే. ఎలా సాయంత్రం వరకు రాకుండా అప్పుడు చెప్తాను నీ పని. సరే చెప్తాను విను. ఆ. ఒరే జాలారి ఒరే జాలారికి సరిపోసారి ఒరే జాలారికి ఇప్పుడు నందనపురం ఒరే జాలారి అత్తవారనక పల్లి ఒరే జాలారి కన్నవారకు సుమకోట ఒరే జాలారి గుండు తీపజివాడ ఒరే జాలారి ఊరు తూర్పున ఒరే జాలారి ఊరమ్మ తల్లి నెల ఒరే జాలారి బజివాడనుండేది ఒరే జాలారి కన్న దొర్జమ్మనురా ఒరే జాలారి రాజుగాడనుండేది ఒరే జాలారి మజ్జిగైరమ్మనురా ఒరే జాలారి రాజమ్మనుండేది ఒరే జాలారి పలు పల్లమ్మనురా ఒరే జాలారి పాలకొండలుండేది ఒరే జాలారి దొర్జమ్మనురా ఒరే జాలారి వైజాగలుండేది ఒరే జాలారి కనక మహాలక్ష్మి నెర ఒరే జాలారి పాతపట్నం నుండేది ఒరే జాలారి నేలమ్మ తల్లి నెర ఒరే జాలారి బొమ్మలుండేది ఒరే జాలారి బతుకమ్మ తల్లి నెర ఒరే జాలారి నర్సింపేటలుండేది ఒరే జాలారి పైన తల్లమ్మనురా ఒరే జాలారి విడురో జాలారి ఒరే జాలారి విడురో జాలారి ఒరే జాలారి విడురో జాలారి నువ్వే ఊరు తల్లివే నా కనవుతు, నా కనవుతులు. ఏయ్, జాలారి వాడికి ఎన్ని చెప్పినా అర్థం కాలేదు. నువ్వు నాకు కావాలంటున్నాడు. అంతే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే పడవ తెస్తా, లేకపోతే ఇలా మాట్లాడింది మాట మరి మా మాట ఆవిడ కాదు. హేరారు దరిద్రుడా. ఏమనుకుంటున్నావు? అప్పుడు జాలారి వాడు చాలారేవాడు ఏమంటున్నాడు? తప్పకుండా నీకు నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అమ్మవారు ఉంటుంది అమ్మవారు జాలారి ఆ, నీకు పెళ్ళే గని కావాలంటే నాకన్నా పెద్దవారు నా అక్కీలున్నారు, ఏ? నీకిచ్చి పెళ్లి చేస్తాను. నాకాడి పెద్దవారు మీ అన్నలు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మరి పేరు చెప్పుకుంటాను. జాలారి అయితే నేనే కావాలా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ పడవ తెస్తాను, సరే. లేకపోతే ఇక్కడ ఉంచాను. సరే నాకు లేట్ అయిపోతుంది, నేను సాలూరు సంబరాలకు వెళ్ళాలి. ఆ. కరెక్ట్ నేను రెడీ చేస్తాను, అదే. నువ్వు కూడా రెడీ గుండు. నువ్వు ఒప్పుకున్నావు కదా? ఒప్పుకోను, పెళ్లి నీకు చేసుకుంటాను. బ్యాండ్ బుక్ చేసేస్తాను, ఆ? బుక్ చేస్తాను. డీజే డీజే సరే ఏ ఊరు ఏవాడో వాళ్ళ బామ ఏ బల్లిదానావే, ఆ వాళ్ళ బామ ఏ బల్లిదానావే.
కుదిరించి నడుపుతానే కదిరించి నడుపుతానే ఒలి బామ కుదిరించి నడుపుతానే అవల బామ కుదిరించి నడుపుతానే. ఒరేయ్ చాలారి! నీ ఎవరినో నీకు తెలియదురా? నీవెవరు నాకు ఎలా తెలుస్తుంది? కాదు నువ్వెవరు నాకు ఎలా తెలుస్తుంది? రేయ్ నీ ఆధార్ కార్డు ఎట్లా ఇచ్చావా లేకపోతే నీ రేషన్ కార్డు చూపించావా? కావాలా పప్పు ఒరేయ్ ఒరి ఎవరనుకున్నవు రోరి ఓరి చాలారి ఏమనుకున్నవురా ఒరే చాలారి ఎవరనుకున్నవు ఒరే ఎవరనుకున్నవు రోరి ఓరి చాలారి ఏమనుకున్నవు ఒరే చాలారి ఎవరనుకున్నవు చాలారి నీ ఒళ్ళు కామరము చాలారి నేను వెళ్ళిపోతాను చాలారి నీ ఒళ్ళు నీ పొకరా చాలారి నేను దించుతాను చాలారి ఎవరనుకున్నావురా చాలారి ఎంత మాట్లాడినవు చాలారి ఎంత మాట్లాడినవు చాలారి అమ్మ అలా శాంతించు 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 ఆ? శాంతించమ్మ అలా కూర్చోమ్మ. ఏడు చేస్తారండి అవునరా అమ్మ మహాతల్లి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ. నువ్వు వెనక్కి నువ్వు అమ్మ అలా రేయ్! అమ్మ నేనెవరినో నీకు తెలియదురా అమ్మ తెలిసింది ఎవరిని అమ్మ మహాతల్లివి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ. మహాతల్లి గ్రామదేవత అమ్మవారివి నీ కేటకాలు కడుక్కో కోరుకో 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 రేయ్ అమ్మ నాకు ఓ నాకిరా అమ్మవారు నాకు అనలే నాకు అంటుంది. అమ్మవారు అలా కూర్చుని పెట్టరు అయితే అయిపోతుంది. అలా కూర్చోయమ్మా. అమ్మా అలా కూర్చు అమ్మ 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 అది అది అమ్మా మహాతల్లి నేను మూర్ఖుణ్ణి ఒక చెంప కొడతా పాలు ఒక చెంప కొడతా నీళ్ళు అక్కడ కొడితే ఉట్టు మందే మంది లేదురా అమ్మా నీ కేటకాలు అడుగు ఒరేయ్, నా ఏడు కొమ్ములు ఏటేదిరా? ఎన్ని కొమ్ములు ఏడు కొమ్ములు నాకు అక్కడ ఒక్క కొమ్మే ఉంది ఓరే జడ్జి, 7 కొమ్మలు ఏంటంటే కోడి పుంజు. కోడి పుంజ అమ్మ బొబ్బుల్లో కొన్న 9 నెలలు నిల్లమా ఎంత ఎంత కాదు ఎంత 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 పుంజు కొన్నాను ఎంత అయిపోయా ఏ పెట్టారు కదా వెళ్ళిపోతే పుంజు ఇంటి పడి చేరలేదు అయితే ఆ పుంజు తిన్నాడు తెలుసు ఊళ్ళోకిలే నొరివి దొంగన కొడకా, నా మీద పడతావురా? తెలుసు కానీ ఎన్ని తిట్టమే రాదు మరి ఎందుకు తిన్నాడు తల్లి పోనీ 7 తిన్నది బాగుపడి పండు 7 ఆపులు బతికిలో 350 అమ్మ ఇంకేటకాలు అడుగు ఒరేయ్, ఆ, ఒరేయ్, అమ్మా నా యాగాకు మడపలేదురా? ఏమేక ఏం లెక్క నా ఎక్కడికి దొంగన కొడక పోయాకల మరి సంకటమా? పోనీ. యాకాకు పడపలంటే తోమరాకు తెచ్చి పైన ఆర్ధంబర వేసి కొప్పల ముక్కలు వేస్తామే దాన్ని ఏకాకు పడపలు అంటారు. బావ పని చేయరా ఏటో నువ్వేం చెయ్యొద్దు కానీ ఆ మీద కొబ్బరి మొక్కలు తినేస్తున్నావు ఆ వండిది నువ్వు జుర్రి నీకు అదే పని. అప్పుడు నువ్వు నాకిరా నువ్వు రాకే ఆ డబ్బు చదివి అలాగేనండి నైట్ డ్యూటీ అమ్మ అలా శాంతించు 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 ఆ? శాంతించు శాంతించమ్మ అలా కూర్చోమ్మ అడగలేదు శాంతేవాలా సంబంధేవాలా అంటాడు దొంగన కొడుకు. ఏడు చేస్తారండి అవునరా నువ్వే నవ్వు అమ్మ మహాతల్లి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ. నువ్వు వెనక్కి నువ్వు అమ్మ అలా రేయ్! అమ్మ నేనెవరినో నీకు తెలియదురా? అమ్మ తెలిసింది ఎవరిని? అమ్మ మహాతల్లివి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ. మహాతల్లి గ్రామదేవత అమ్మవారివి నీ కేటకాలు కడుక్కో
కోరుకో 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 రేయ్, అమ్మా నాకు ఓ నాకిరా నాకి అమ్మవారు నాకు అనలేదు నాకు అంటుంది అమ్మవారు అలా కూర్చుని పెట్టరు అయితే అయిపోతుంది. అలా కూర్చోయమ్మా అమ్మా కూర్చుంటావా? అలా కూర్చు అమ్మా 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 అది అది అమ్మా మహాతల్లి నేను మురుకుణ్ణి ఊరుకోండి. మూర్ఖుణ్ణి ఒక చెంప కొడతా పాలు ఒక చెంప కొడతా నీళ్ళు అక్కడ కొడితే ఎక్కడా? పుట్టు ముందే ఒక మంది మీదరా అమ్మా నీకేటికాలో అడుగు ఒరే, నా ఏడు కొమ్ములు ఏటేదిరా? ఎన్ని కొమ్ములో ఏడు కొమ్ములు. నాకు ఒక కొమ్మే ఉంది ఓలే జడ్డి 7 కొమ్మలు ఏంటంటే కోడి పుంజు కోడి పుంజ అమ్మ బొబ్బుల్లో కొన్న 9 నెలలు నిల్లమా ఇది ఎంత ఏయ్, ఆ, ఎంత కాదు ఎంత 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 పుంజు కొన్నాను ఎంత అయిపోయా ఏ పెట్టారు కదా వెళ్ళిపోతే పుంజు ఇంటి పడి చేరలేదు అయితే ఆ పుంజు తిన్నాడు తెలుసు అవును ఊళ్ళోకిలే నొరివి దొంగన కొడకా, నా మీద పడతావా? తెలుసు కానీ ఎన్ని తిట్టే మరి రాదు మరి ఎందుకు తిన్నాడు తల్లి పోనీ 7 తిన్నది బాగుపడి పండు 7 3 ఆపులు బతికిలో 350 అమ్మ ఇంకేటికాలు అడుగు ఒరేయ్, ఆ, ఒరేయ్, అమ్మా. నా యాగాకు మడపలేదురా? ఏమేక ఏం లెక్క నా ఎక్కడికి దొంగన కొడక పోయాక మరి సంకటమా పోనీ. యాకాకు పడపలంటే తోమరాకు తెచ్చి పైన ఆర్ధంబర వేసి కొబ్బరి ముక్కలు వేస్తామే దాన్ని ఏకాకి పడపలంటారు బాబా పని చేయరా ఏటో నువ్వేం చెయ్యొద్దు కానీ ఆ మీద కొబ్బరి మొక్కలు తినేస్తున్నావు ఆ వండుది నువ్వు జుర్రి నీకు అదే పని ఆ పుర్రు నువ్వు నాకిరా నువ్వు రాకే ఆ డబ్బు చదివి అలాగేనండి నైట్ డ్యూటీ మరి ఇంకెందుకు రేయ్, అమ్మా అవునురా? అమ్మా నా ముర్రాటేదిరా? అవునమ్మా ఇయ్యాలప్పుడు మొర్రాట ఎక్కడ దొరుకుతుంది ఏయ్, ఆ? ఏరా ఈ టైం ఇప్పుడు దొరకదురా ముర్రాటు? ఇయ్యాలప్పుడు ఎలా దొరుకుతుంది నాకు కావాలి. కావాలని ఇప్పుడు ఎలా వస్తుంది ఎవరు పేరెంట్ అందిరా మనం. నా పేరెంట్ అందిరా? పేరెంటలా ఏ పేరెంటలా వాళ్ళ పేరెంట్. బాల పేరెంటలా నర్సరీపేట పేరెంట్ అనుకోండి అమ్మ నర్సరీపేట దోల పేరెంట్ అనుకోండి ఏయ్, మళ్ళీ అవునమ్మా ఎవరా నీకు నాకు తెలియకొడతాను కానీ ఆవిడ ముర్రాట పోయొచ్చా పోయొచ్చు. ఈ వేళ 3 రోజులు ఒరేయ్, పేరెంటలు మెల్లటి అమ్మా అదిగో పేరెంటలు వచ్చింది ఏయ్, అమ్మా నా పేరెంట్లకి ముర్రాటు పోయమనరా? అమ్మ ముర్ర పోయి చాలా. అది పేరెంటలు ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి మధ్యలో అప్పన్నట్టు తావు కట్టండా ఏ, ముళ్ళు 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 అక్కడ పెట్టండా అక్కడ. ముళ్ళు ముళ్ళు పెట్టండా పళ్ళు పెట్టండా అబ్బా, పీకు ఆ? అబ్బా, పీకు ఓ పీకెత్తాడు అప్పన్న కదా ఏమాత్రం చేయలేదు కదా ఏయ్, మరి అదే ఏ ముర్ర పోయి ముర్రాటది ఆ ముర్ర దించు పోసే ఇదే ముర్రట్ ఎలా దించింది ఇదో వేరే దించాడు ఉంది ఎవరైనా ముర్ర తెచ్చి ఇలా పట్టుకొని వచ్చి ఇలాగనే ఇలా పోతుంది. అలా పైన నేను ఈవిడంటే అన్ని తగులుతాను ఎవరిని? అంటే మెడలను శతమానము చూసా మెరడు అన్ని తగులుతాను కదా నోర్మి. పండి పోసి వచ్చిలా? పోసే ఏడా ముర్రడు పోయాడు ఏమి? ఇలా మా ఊరు సాగు కూడా మళ్ళా ఏం చేస్తుంది? సోడ కొట్టిందనుకో ఎవరైనా సోడ కొట్టి తల కొడతారు తెలుసా ఇక్కడ పెట్టుకొని కొడతారు కానీ ఆవిడ అక్కడ పెట్టదు ఎక్కడ? ఇక్కడ పెట్టుకొని అక్కడ పెడతదా అలా కొడ జారిపోదా అదే అమ్మ జారదు దొందరిపోతుంది అదే సైకిల్ చూపెట్టి కొడుతుంది అనుకో ఇంకా సౌండ్ వస్తుంది ఎలాగా? సారా. అమ్మా సాపమ్మా సాపు కొలాయి పైప్ తెచ్చి నోట్లు పెట్టి కొంది ఏమి? చక్కగా పోయేది అమ్మవారు ఉన్నప్పుడు కనుక అదే ఆహా నీకు అలవాటు ఏంటి ఏంటి? మందమ్మడము అమ్మా సాపు సాపు ఏంటి సోపు పట్టిన సోపా అమ్మా మహాతల్లి ముర్రాటు పోస్తాం అమ్మ నీకు ఇంకేటి కావాలి అడుగు ఒరేయ్, అమ్మా ఒరేయ్, నా పాగడలేవురా? పాగడాలా ఎప్పుడు ఆసేరే ఈ సేర్లోనే ఎంత దశ ఉందో నీకు తెలియదు. ఎంతమంది కుమ్మారు ఆ, ఎంతమంది కుమ్మారు ఎక్కే పడ్రు ఏడు దులుపుతాను అక్షంతలు కదా చెత్త దులుపుతాను ఏంటి నీ అత్తకి ఏడు పట్టించింది అలాగే వేసావా కాదు
అది వేసావా? నీకు బుద్ధి బుర్ర ఉందా? అది అది కనబడుతుందా? ఏది? అమ్మవారికి అంచు ఎర్రగుంది ఆ. కనిపించుకుంటుంది. అది బొమ్మన పెడతాను కొన బొక్క చీర ఆ చొక్క చీర బాగా బాగా. అమ్మా చెల్లె ఒక మాట. ఏంటి? అరే! మరి నీకు బతుకులేదు. ఏమి? అక్కడ కొట్టింది దెబ్బ. అమ్మవారికి వేసిన పాగడాలు నువ్వు కొమ్మొచ్చా? ఊరుకోయ్యా. ఏదో? నేను అమ్మవారిని అడుగుతాను, నువ్వేం భయపడక అలాగే అమ్మవారి దగ్గర కూర్చో. అన్నయ్య కూర్చో. అన్నయ్య ఆ. నాకు నీకు నాకు నీకు అది లేదు. దేవుడికి బుర్రలేదటే ఏమి? అందరికి ఇచ్చి నీకే పడమెట్టు ఏంటి? మరి మామ అది లేదు. లేకపోయా మీ మా పువ్వుడు వాళ్ళ నీకు దమ్ముగట్ట. నా బుర్రతో తినేస్తున్నానా? బుర్ర కృష్ణ కొడక. ఇక అలా కూర్చొని అమ్మవారిని సాంప్రదాయంగా అడుగు. అన్నయ్య, నాకు అవుతుందా? ఆ. అవుతుందా? అవుతుంది అవుతుంది కూర్చో. ఏయ్, ఏయ్. ఆ, అలా కాగానే అమ్మవారి మెల్లమే కూర్చో. ఏమి? మరి ఇటు అమ్మవారి దూరం కూర్చో. కాళ్ళ తగలకూడదు. కాదు. ఆ. కనిపిస్తానా? ఏడు కలిపి అదే. ఏడు నీకలే వేటి అమ్మా మహాతల్లి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ. చెబుతుంది అమ్మా ఆవిడ మా చెల్లెలు. అవునరా ఈడు మా అన్నయ్య. అవునవును పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. ఒకలాగా ఉన్నారులే. అమ్మా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. అవుతుంది. ఎంతవరకు లేదు ఏంటి పిల్ల పక్కలలో ఎంతమంది తోళ్ళను దేనికి? అంత డాక్టర్లే. అవునన్నయ్య. అన్నయ్య మొన్న అందరికి వెళ్ళాను కదా. ఏయ్. మాపరా. ఏయ్, ఏయ్. అన్నయ్య కులం దగ్గరికి వెళ్ళానా? అదేదో చిన్న మాత్ర ఇచ్చారా? చిన్నదే ఆ. అయితే ఏంటైంది? అది వేసుకున్నా అన్నయ్య. వేసుకుంటే మొత్తం అయిపోయాను రా. అయిపోయినవా? అయిపోయాను. ఆ. నాన్న తీసుకెళ్ళడా? ఆ. అక్కడ 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 ఏదో శాస్త్రం. అయితే మొత్తం సక్కుపెట్టు సొంతడు ఏంటి? అంత మొత్తం టెస్ట్ చేస్తాడు నేను అని అక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ ఈ చేతుల మీద అన్ని చూస్తాడు. పోయిదో ఏటన్నాడు? అన్నయ్య నేను పడుకున్నా. ఆ. లేదు అయిపోయామన్నాడు. అవును, నీకేం? రేపు రమ్మండు. ఆహా, ఆయనకి ఇంకా ఫీజు అందలేదు. అవునమ్మా మన దాసుడి దగ్గరికి వెళ్ళా కదా ఏ ఊరు? పాకి వస్తా వెళ్ళానన్నయ్య. రిజం దాసుడా వెళ్ళాను. మంచుడా అన్నయ్య ఆ. ఆ దాచుడేమో ఆ. నాన్నకు తీసుకెళ్ళిపోయి నన్ను వెళ్ళి రావద్దేనండి ఎందుకు రావట్లేదు? తెలియకంటే ఎప్పుడు బయట కూకుందివేమి? బయట అంటే అది చూసి జడిచిపోతాను నేను లోపలికి వెళ్తే అన్నయ్య ఆ గదిలోన ఆ. ఒట్టి పొగే. ఆయన కనిపించిందా? అదేదో పొల్ల ఉంటుంది, అన్నయ్య ఆ పొల్ల ఏర్పడద్ది. అది ఆడబడి ఉంటుంది, అది ఎప్పుడు కదా అప్పుడు ఇస్తుంది. అన్నయ్య 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 అతనికి కేవు లేదురా. కేవలేదు లేదు. పొగేసేదా అగేసే గాని ఆ. ఇక్కడ పట్టుకొని ఆ. ఇక్కడ అంటే మొత్తం ఎందుకు తడబడుతుందా? దేనికి? ఇవన్నీ అంటే ఏ రోమానికి ఏది ఆ, ఉంది. అదే పోత ముందో శిలం ముందో చేతికి ముందో వెనక్కి కొట్టాడు ఏంటి? అక్కడ కొడతాట ఈ 8 దేవుకేదట ఇది బ్యాండ్ ఇద్దరు కొట్టాడురా. అదే పెట్టుకుంది. కానీ నాకే అవలేదురా. అవునమ్మా ఆయన పండించారట. ఆ పండించాడు. ఆయనదే కానీ చిన్న పండు. చిన్న పండు. ఆ పండుగకి లేట్ తెచ్చావు. ఆ పండుగకెళ్ళి మాకు ఇంట్లో రాసుకోనా ఎలగా 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 ముంచండి రా. అవును నీ క్లాసులో మంచిది, నీ క్లాసులో మంచవా? ముంచండి నా క్లాసులే. ఎవరో నరకొచ్చిందా? పొంగు వస్తుందా? ఆర్గించినది ఆ పొంగు తీసుకొని అది ఆర్గిస్తే ఆ దాసునికి బొర్రలే కానీ అంత చిన్న పళ్ళు నీకట్ట వాడతాయి. దోశ వచ్చాడు రా, దోశని బుర్ర ఆ దాసుడు కాదు, ఆ దాసుడు. ఏయ్, ఆ. నాకు మాత్రము ఆ. 3 కావాలా? ఏటో అమ్మవారివి. ఏటో అది ఇది ఇది. మరి నీకు చాలా వేటి తీసుకో. కాదు అమ్మవారు అవి ఇవి నీకు ఇచ్చేది, మరి అమ్మవారికో కాదు నువ్వు వెనక్కి కట్టు కొంత పెట్టి మాట్లాడుకో. అమ్మవారి దగ్గర పెద్ద పెద్ద ఉందిరా దొబ్బుకు. అవును నీకడ పెద్ద ఇది ఉందా నీకడ దొబ్బుకు కావాలా? ఆ తప్పుకు నువ్వే ఎట్టుకెళ్తావు. అమ్మవారి కాడ తప్పుకు నీ తప్పుక పెద్దదే. కాదు మన నీ పెళ్ళైన చెయ్యట్లేదు నేను ఎత్తు తప్పుకో ఎంత తప్పుకో. ఒరేయ్, నీకు ఇద్దరు దొబ్బుకు ఇచ్చినావు కానీ మరి అది తోమి తోమి కన్నం అయిపోయింది. అవును 2 మంతులు చేయించాను అన్నాడు. ఎత్తు మంతులు 2 ఎత్తు మంతులు ఒక ఎత్తు తప్పుకు కూడా చేయించాను. నీకే చాలువా?
అమ్మవారు అడుగుతాను ఓ అన్నయ్య నేను మాత్రము 2 తెచ్చాను రా ఏటో కొబ్బరికాయలు ఏవే తెచ్చినాను ఏ కొబ్బరికాయలు కానీ పీస్ తీయలేదు తీయలేదు మన అప్పన్న గుణప రెడీగా ఉంది మన పట్టప్పని గుణప రెడీగా ఉంది ఇక గుణపత్ర పొడిచాడు అనుకో వచ్చేదా తెగబడిపోద్ది కొబ్బరికాయ పీస్ మొత్తం వచ్చేద్ది అమ్మా నీకేటికాలు అడుగు అవును దమ్ములాడు ఓ దమ్ములాడు ఏటి వెళ్ళాడు అక్కడ కొట్టిన దెబ్బ దమ్ములాడు ఏడు చెయ్యాలో సిరిమాన పండుగ చేస్తాం అనుకో సిరిమాన పండుగ చేస్తాం అనుకో ఆడు ఎక్కడ ఉండాలి మాను శివరు మాను మరి కింద వేదుకున్నది మరి ఇక్కడ ఎక్కడ మీదకి ఎక్కి ముందు ఇక్కడ ఎక్కి ఆడికి ఎక్కిన తర్వాత ఒక అద్దం పట్టుకొని కత్తి పట్టుకొని కర్ర కట్టిలా అర్థం లేదు అర్థం లేదు పగలగొడాను అయితే అవునమ్మా నాకు తెలియక దమ్మలో డేట్ చేయాలి దండకం చెప్పాలి కదా శంఖ మోదాలి ఆడు కోడి బొర్రలు తినడం అడే చేయలేడు వంట సారావు కాదమ్మ మమ్మక్క దైవంబు మహంకాళివమ్మ అల్లమన గల్లమన పామున లేరులైన పుట్టుకల చావులు పొరటాల కాయం శ్రీకంప లేనది జీవంత లేనమ్మ నమస్తే 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 అమ్మ పాగడాల మీద అమ్మవారు అమ్మవారు అమ్మ పాగడాల మీద అమ్మవారు నువ్వు పరుగుమరామమ్మ అమ్మ పాపలంతా కూడు అమ్మవారు నీకు పయ్యాడనే సరే అమ్మ నర్సలపేట గ్రామంలో అమ్మవారు నువ్వు పరిగెత్తి రాజాది వీధుల్లో అమ్మవారు నువ్వు పరిగెత్తి రామమ్మ అమ్మవారు అమ్మ దేశాది వీధుల్లో అమ్మవారు నువ్వు పరిగెత్తి రామమ్మ అమ్మవారు అమ్మవారికి ఇంకేదో తక్కువైంది ఆవిడ అడిగితే మీరు బాధపడకండి అమ్మా మహాతల్లి నీకు ఇంకేడు తక్కువైంది ఎత్తాలా ఆగా బాబు అప్పన్న గారు మరి ఏమనుకోగానే జేసీ పెట్టి తీసుకురండి అమ్మవారిని ఎత్తలట జేసీ బాగా కొడగలగానే ఎదురు తిరిగిస్తూ ఉంటారు అమ్మా మహాతల్లి పడుకోలా ನಾವು ರಾರಿಟೋ ಅಮ್ಮ నా డబ్బులు ఏవిరా నా సొన్నయ్యేది వాడకని ఎక్కువైపోయి నా సొన్నయ్యేది నాకు కావాలిరా
డోలేరా డోలు ఒరేయ్ డోలేరా డోలు డోలు అల్ల దుడ్డు పెద్ద డన్ డన్ ఒరేయ్ నువ్వు రారా రారా నువ్వు. ఏంట్రా ఏది ఇదేంట్రా? ఏయ్ ఏం చేయాలన్నా ఒరేయ్ నా డబ్బులు నా మేళలు నా సన్నైలు నాకు కావాలి తే రా రా గుడికి తెగిపట్టు గుడికి తెగిపట్టు ఓయ్ ఏయ్ ఏయ్! ఒరే ఒరేయ్, నీ పాపిష్ట కొరికేస్తున్నావు నీ పేక్ కొరికేస్తున్నావు రారా నువ్వు పైకి రా అటేం వెళ్తున్నావురా నా గుడి ఎటు ఉందిరా ఖాళీ చూడు పాపిష్ట ఇట్టుందిరా గుడి ఊరేగిస్తావా ఏంటి ఎక్కడ పెట్టరా ఏంటి నువ్వు రా మర్యాదగా రారా ఏయ్! తల్లి స్వచ్ఛమైన తల్లిని తెల్లగా చేస్తాను ఉమ్. ఉమ్. తెల్లగా తెల్లగా తెల్ల చేస్తాను చేస్తుంది హాయ్ ఏంటి కేంద్రంకి ఇవ్వాలా తిజికి చేస్తాను చేయలేము తీయగా హాయ్ కాపీ పెట్టాలి మొక్క మధ్యల్లి ఎర్రసేసి బొట్టు పెట్టుకుంటాను రా దేనికి పైకి రారా నువ్వు రారా నువ్వు రారా ఒరేయ్ ఎవడు మాట అన్నావు? నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఏ బస్ స్టాండ్? బస్ స్టాండ్. ఉండలే. అమ్మా మహాతల్లి నన్ను మన్నించు. ఏదో తప్పు చేశాను, నన్ను మన్నించు. నన్ను మన్నించమనుకో మా ఇంటికి తీసుకెళ్ళి ఉంచుకోండి. వదలలేదు. అమ్మ పూజ చేసుకోండి, కలకాలం నీ పాద పూజ చేసుకోండి. అమ్మా నీ పాద పూజ చేసుకోండి. సంవత్సరం ఒకసారి చీర జాకెట్